ఎవ్రీవన్, నేను మీ శాలిని. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నేను గోధుమ రవ్వతో స్వీట్ చేస్తున్నాను. చూసేయండి నేను ఏం స్వీట్ చేస్తున్నానో. ఏం లేదు ఫ్రెండ్, గోధుమ రవ్వతో హల్వా చేస్తున్నాను. అది ఎలా చేస్తానో చూసేయండి. ముందుగా మనం దీనికి నెయ్యి యాడ్ చేసుకోవాలి. నెయ్యి యాడ్ చేసుకున్నాక కొద్దిగా కిస్మిస్ని యాడ్ చేసుకోవాలి. మీకు కావాలంటే జీడిపప్పును కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇందులో నేను ఒక కప్పు గోధుమ రవ్వను తీసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. గోధుమ రవ్వ మనకు ఎంత ఫ్రై అయితే అంత టేస్టీగా ఉంటుంది. కాకపోతే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, గోధుమ రవ్వ అయితే మనకు ఫ్రై అయిపోయింది. ఇలా మనకు తెల్ల తెల్లగా మంచిగా ఫ్రై అయిపోతే చాలా బాగుంటుంది స్వీట్. ఇప్పుడు మనం ఇందులోనే వాటర్ యాడ్ చేసేసుకుందాము. ఒక కప్పు గోధుమ రవ్వ తీసుకున్నాను కాబట్టి నేను 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకుంటాను. వాటర్ మొత్తం యాడ్ చేసేసుకున్నాక ఇప్పుడు మనకు గోధుమ రవ్వని మనం ఉడికించుకుందాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మనకు గోధుమ రవ్వ అయితే కాస్త దగ్గర పడిపోయింది కాబట్టి ఇప్పుడు మనం ఇందులో షుగర్ యాడ్ చేసుకుందాం. చూస్తారు కదా ఫ్రెండ్స్, మనకైతే గోధుమ రవ్వ హల్వా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులో కాస్త నెయ్యిని కూడా యాడ్ చేసేసుకుందాం. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనకు దేవుడికి ప్రసాదం కూడా ఈ హల్వా చేసి పెట్టచ్చు మనము. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనం చివరిగా యాలకల పొడి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మనకు గోధుమ రవ్వ హల్వా అయితే రెడీ అయిపోయింది. ఇక మనం సర్వ్ చేసుకోవడమే. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ.